హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అనమాట. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే దీన్ని చిలుకల ద్వాదశి అని కూడా అంటారు. పాల సముద్రం చిలికిన రోజుగా చెప్తారు కదా దీన్ని. అయితే అందుకని ఇగోండి ఈరోజు అయితే చాలా వరకు అందరూ ఎలా అంటే బాగా ఒత్తులతో ఎక్కువ ఒత్తులతో తెప్ప దీపాలు విడిచిపెట్టుకుంటూ, తెప్ప అంటే పడవలు అంటారు కదా, తెలుసా మీకు? ఎంతమందికి తెప్ప దీపాలు అంటే తెలుసో నాకైతే తెలియదు. కాకపోతే ఇగోండి ఇలా తెప్ప దీపాలు విడిచిపెట్టుకుని అన్నీ చాలా బాగా చేసుకుంటారు కదా. అయితే ఇగోండి నిన్న ఏకాదశి కదా, నిన్న ఉదయం పెట్టిన దీపం ఇప్పటికీ ఇంకా అవుతుంది. అయితే ఇగోండి తెల్లవారి ఇప్పుడు మామూలుగా అయితే నేను 4 కల్లా లెగిచి స్నానం చేసుకొని అన్నీ చేసి ఇచ్చేసి ఇగోండి ఇప్పుడు పావు తక్కువ 5 అయిందనమాట. ఇంకా పువ్వులు చూస్తున్నారా, పూర్తిగా వేడినే లేదనమాట. చూడండి ఇంకా మందారాలు అయితే ఇంకా వేడలేదు. ఇగోండి తెప్ప దీపాలు వెలిగించుకోవడానికి అయితే ఇవి అరటి డొప్పలు అనమాట. చూస్తున్నారు కదా, వీటిల్లో మనం ఉంచుకొని ఇప్పుడు విడిచిపెట్టుకుందాం. ఇగోండి ఇలా పువ్వొత్తులు, అలాగే ఈ ఒత్తులు కట్టవత్తి ఒక్కటే అనమాట. పౌర్ణమి కోసం అయితే తయారు చేసుకున్నాను ఈ కట్టవత్తి అనేది. ఇది 365 పోగులతో తయారు చేసుకున్న కట్టవత్తి ఇది. ఇలా ఒక్కటి పెడితే చాలు. ఏంటంటే మనం కట్టొత్తి ఒక్కటి పెట్టాము అంటే మనం 365 రోజులు మనం పూజ చేసిన ఫలితం మనకైతే దక్కుతుంది. మనం ప్రతిరోజు దీపం కొన్ని సార్లు అయితే ఆడవాళ్ళు పెట్టలేం కాబట్టి ఈ ఒత్తి సంవత్సరంలో ఒక 2-3 సార్లు కానీ పెట్టామంటే మనకు సంవత్సర ఫలితము మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ముందైతే ఇగోండి దేవుడికి దీపాలకి అన్నీ సెట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇగోండి ఇలా తెప్ప దీపాలకి అయితే వెలిగించుకోవడానికి కానించుకున్నాను. ఇక్కడ మాకు అరసవిల్లిలో చాలా విశేషంగా జరుగుతుంది అనమాట. ఇక్కడ దీపోత్సవం అనేది, అంటే తెప్ప దీపాలు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో మరి. ఇక్కడ అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామికి అయితే తెప్పోత్సవం చాలా బాగా జరుగుతుంది అనమాట. ఈరోజు మధ్యాహ్నం నుంచి నిజరూప దర్శనం అనేది చూపిస్తారు స్వామివారికి. అలానే అది అయిన తర్వాత తెప్పోత్సవంకి ఉత్సవ విగ్రహంకి తెచ్చి ఇక్కడ ఊరేగిస్తూ చాలా బాగా చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. అయితే ఎంతమంది మరి చూసారో, ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ చూడడానికి మాత్రం మామూలుగా ఉండదు అసలు. చాలా జనం వస్తారు, చాలా బాగుంటుంది. మేము వెళ్ళడానికి కూడా భయం వేసేస్తుంది అనమాట, అంత ఎక్కువ ఉంటుంది. సరే ఇగోండి ఇప్పుడైతే ఇగోండి తులసమ్మ దగ్గర దీపానికి అమర్చుకున్నాను. ఇగోండి ఇలాగా తెప్పలకు పెట్టుకున్నాను. ఇగోండి వెళ్ళి మనం ఇంకా తెప్పలు విడిచిపెట్టేయడమే. ఇదిగోండి తెప్పలు వదులుకోవడానికి ఇలా ప్లేట్లో వాటర్ అయితే వేసుకున్నాను. ఇగోండి మా తులసమ్మ. ఇగోండి ఇక్కడ దీపం వెలిగించుకోవడానికి రెడీ చేసేసుకున్నాను. ఇంకా దీపాలు వెలిగించుకొని తెప్పలు వదిలేద్దాం. సాయంకాలం పూర్తిగా మళ్ళీ 15 రోజులది దీపాలు అయితే విడిచిపెడతాను. ఇప్పటి వరకు అయితే ఈ గండిలో తెప్పలు విడిచిపెట్టడం అయితే అయిపోయింది. ఈ గండిలా ద్వాదశ భోజనం కోసంకైతే అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఈరోజు 7 గంటలకల్లా వంట అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళాల్సి ఉన్నది. ద్వాదశ భోజనం కూడా వేరం చేయాలి కదా, అందుకని ఇగోండి అన్నీ వడ్డించి చూపిస్తాను మీకు. ఇంకా సేమియా పాయసం, శామదుంప జునుగులు కర్రీ, చిక్కుడుకాయ టమాటా కూర, కొబ్బరికాయ పచ్చడి, పులిహోర, రైసు, పప్పు. ఇది అగస్తాకు పప్పు అన్నమాట. ఇదిగోండి ఇలా అన్ని ఐటమ్స్ అయితే వడ్డించడం అయిపోయింది. ఇంకా ద్వాదశ భోజనం అనేది చేసేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.